వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ కామన్ గా అటాక్ చేస్తున్న ఫుడ్ ఏంటో తెలుసా? పన్నీర్. కానీ ఆ పన్నీరే ఇప్పుడు మనల్ని తిరిగి అటాక్ చేస్తుందట. ఇండియాలో మోస్ట్ అడల్టరేటెడ్ అంటే బాగా కల్తీ చేయబడిన ఫుడ్ రైట్ నౌ పన్నీర్ అట. ఇప్పుడు మనం పన్నీర్ బటర్ మసాలా నుంచి టిక్కాస్ వరకు అన్నిట్లో పన్నీర్ చాలా ఇష్టంగా తింటాం కదా, కానీ అది ఇప్పుడు టాప్ లిస్ట్ లో ఉందట, అడల్టరేషన్ లిస్ట్ లో. FSSAI ప్రకారం అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం రీసెంట్ సర్వేలో శాంపిల్ టెస్ట్లలో 60% పన్నీర్ అడల్టరేటెడ్ ఫుడ్ అని బయటపడిందట. ఇందులో స్టార్చ్ ఏంటి, డిటర్జెంట్ ఏంటి, ఇంకా సింథటిక్ మిల్క్ ఏంటి, ఇవన్నీ యూస్ చేస్తున్నారట ప్రిపేర్ చేయడానికి. ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే పన్నీర్ కి డిమాండ్ పెరిగిపోయింది అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే కాస్ట్లీ. అందుకోసమే క్వాలిటీకి బై బై చెప్పేసి ఇలా షార్ట్ కట్లు అండ్ జుగాడ్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. బట్ మనం పన్నీర్ కి బై బై చెప్పలేం కదా. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ప్యూరా కాదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. ఒక పీస్ పన్నీర్ తీసుకోండి, దాని మీద అయోడిన్ సొల్యూషన్ డ్రాప్ చేయండి. చూడండి, ఒకవేళ బ్లూ కలర్ లోకి చేంజ్ అయిపోయింది అంటే స్టార్చ్ ఉందని అర్థం అంట. లేదంటే ఒక చిన్న పీస్ తీసుకుని రబ్ చేసి చూడండి, ఒకవేళ సోపిష్ ఫీల్ వచ్చేస్తే కనుక డిటర్జెంట్ ఉంది అనట. సో ఇవన్నీ ఎందుకు వచ్చిన గోల అనుకుంటే చక్కగా మీరు బాగా నమ్మే బ్రాండ్ నుంచి కొనుక్కు తెచ్చుకోండి, లేదంటే హాయిగా ఇంట్లోనే చేసుకోండి. యాక్చువల్లీ పన్నీర్ మేకింగ్ ఈజ్ వెరీ ఈజీ. టేస్ట్ కన్నా ముందు ట్రస్ట్ ని చెక్ చేయండి, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే.